వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాల్టి మన వెరైటీ రెసిపీ బియ్యం పిండితో బ్రేక్ఫాస్ట్. దీన్ని తింటుంటే అచ్చం పాస్తాలా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని పూర్వం మన అమ్మమ్మలు నాన్నమ్మలు తెగ చేసుకొని తినేవాళ్ళంట. అలాగే హెల్తీ రెసిపీ కూడా అండి. ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ప్రాసెస్ చూద్దాం. ఈ రెసిపీకి ముందుగా ఒక ప్యాన్లో 1 గ్లాస్ వాటర్ వేసి అందులోనే రుచికి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా మిక్స్ చేసి మరిగించుకోవాలి. వాటర్ ఈ స్టేజ్లో మరుగుతుండగా 1 కప్పు బియ్యం పిండి కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి. ఇలా పిండి ముద్దని చేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉంచాలి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చగా ఉన్న పిండి ముద్దని మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో నుంచి చిన్న సైజ్ పిండి ముద్దని తీసుకొని ఇలా ప్రెస్ చేసి బాల్లా చేసి మిడిల్లో ఇలా చూపించిన విధంగా ప్రెస్ చేసి ఉంచాలి. ఈ షేప్లోనే పిండి ముద్దలన్నిటినీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత వీటన్నిటిని ఒక బొక్కల గిన్నెలో వేసి ఉంచాలి. ఇప్పుడు మరొక గిన్నెలో కొన్ని నీళ్ళని మరిగించుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతుండగా ఈ గిన్నె పైన బొక్కల గిన్నె పెట్టి ఒక మూత పెట్టి ఒక 15 మినిట్స్ వరకు ఆవిరికి ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత వీటిని చూడండి, బాగా లబ్బర్ లాగా ఉన్నాయి కదా. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఉడికించుకొని వీటిని తీసి పక్కన చల్లార్చుకోవాలి. బాగా చల్లారాకే నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలండి. చల్లారిన తర్వాతే ఇవి ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం మ్యాగీ మసాలా వేసి ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఈ గ్రేవీలో సాల్ట్ యాడ్ చేయలేదు. ఇందాక బియ్యం పిండిలో వేసిన సాల్టే నాకు బాగా సరిపోతుంది. మీకు ఇంకొంచెం కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఇలా బాగా ఫ్రై అయ్యాక ఆవిరికి ఉడికించిన వాటిని వేసి బాగా మసాలాలన్నీ పట్టేలా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, చాలా సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ తయారైపోయింది. చూడండి, బియ్యం పిండితో ఈజీగా పాస్తా రెసిపీని చేసేసాము. ఇంకా ఎప్పుడైనా పాస్తా తినాలనిపించినప్పుడల్లా బయట నుంచి తెచ్చిన వాటితో కాకుండా ఇలా హెల్తీగా బియ్యం పిండితో ఇంట్లోనే చేసుకోండి. చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి. మీ సపోర్ట్తో మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్.